అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మా ఆత్మీయ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజోల్ నియోజకవర్గంలో నా ఆత్మీయులు వేలాది మంది ఆత్మీయులు ఉన్నారు. గత 12 ఏళ్ళ నుండి కూడా నాతో అడుగులు అడుగేసుకుంటూ నా కష్టకాలు పంచుకుంటూ ప్రజల కోసం అవేర్నెస్లు కృషి చేస్తున్నటువంటి ఎంతోమంది మిత్రులు ఉన్నారు. మరి ఇప్పటి రోజుల్లో వీరందరినీ కూడా తప్పుదో పట్టించే కొన్ని వార్తలు అనేవి సోషల్ మీడియాలో కానీ, అలాగే కొన్ని అదర్ మీడియాలో కానీ షికారులు చేస్తున్నట్టు చూస్తున్నాం మనంతా కూడా. ఇవన్నీ కూడా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా మరి నా నిబద్ధతని శంకించే విధంగా ఇవన్నీ ఉండటం నాకు చాలా బాధ కలిగించింది. మీ అందరూ తెలుసు, నేను ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగట్లేదని నేను ఆశించాను, వెంటనే నా నిబద్ధతతో నాకున్నటువంటి పదవిని త్యాగం చేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేసి క్లీన్ హ్యాండ్స్తో పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆశయాలు నచ్చి దాంట్లో జాయిన్ జరిగింది. ఇంత నిబద్ధత ఉండే నేను సీట్ ఇవ్వనంత మాత్రాన వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నాను కొంతమంది, వైఎస్ఆర్లోకి వెళ్తున్నాను కొంతమంది, ఇండిపెండెంట్కి వేస్తున్నాను కొంతమంది. ఇవన్నీ కూడా నా ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా, వాళ్ళందరినీ కలతలకి పడేటట్టు చేయడం నాకు చాలా బాధ కలిగింది. అందుకనే ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఉన్న నిజాల్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల క్రితం నాకు ఇచ్చినటువంటి హామీని 4 రోజులు 5 రోజుల్లో తప్పనిసరిగా ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని నేను న్యాయం చేస్తానని చెప్పినటువంటి హామీని కూడా నా మిత్రుల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ నేను ప్రగాఢంగా నవ్వుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా రాజోల్ని పీడిస్తున్నటువంటి ఎన్నో సమస్యల్ని తీర్చే మంచి నాయకుడు అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. తప్పనిసరిగా వచ్చే రోజుల్లో నా జీవితాశయం ఒకటే, నేను పుట్టిన గడ్డ సంతోషంగా ఉండాలి, నేను నా మిత్రులు నా బంధువులు ఉన్న ఈ గడ్డ సర్వతోముఖ అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి రావాలి. ముఖ్యంగా ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరికీ మెడికల్ ఫెసిలిటీస్ కావాలి. మరి నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్లో వెనకబడిపోయినటువంటి మన ప్రాంతాన్ని ఆ దిశలో కూడా ముందుకు ప్రయాణం చేయాలి. అలాగే అగ్రికల్చర్ రంగంలో ఎంతో బాధలు అనిపిస్తున్నటువంటి మన రాజోల్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ కాంక్షలన్నిటి కూడా నెరవేరే విధంగా నేను చివరి వరకు పోరాడతానని, నా జీవితం చివరి దశ వరకు కూడా నా మిత్రులు ముంచేనే గడుపుతానని చెప్పి వాళ్ళు వెన్నంటే ఉంటానని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.